పేదవాడికి ధనికుడు ఎట్లనైతే సన్న బియ్యం తింటుండో పేదవాళ్ళకు కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేద ప్రజల గురించి కానీ ఎవరి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రైతులకు రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ చేస్తారని చెప్పిండ్రు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒకటే టైం రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు ఇచ్చినటువంటి హామీ ఇయర్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే రైతుకు రుణమాఫీ చేయమంటే 10. అదేవిధంగా రైతు భరోసా కొంచెం లేట్ అయినప్పటికీ రైతు భరోసాను కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అది ఇప్పటికే 65,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా మళ్ళీ ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నిరుద్యోగ సమస్య లేకుండా చేయడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ లక్ష్యం వైపు పోతున్నారు. ఇయర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు. అంటే 18 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇది ముఖ్యంగా కేసీఆర్కును కేటీఆర్కు హరీష్ రావు చెప్తున్నారు.